హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవి కేక్ పీసెస్ కాదండి, గుడ్డు ముక్కలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుడ్డుతో ముక్కల కూర. ఇప్పటి వరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఈ రెసిపీ అనేది ఎవ్వరు పెట్టలేదు. చాలా బాగుంటుంది. దీనికి ఐటమ్స్ కూడా ఓకే అక్కర్లేదు, మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకుంటాం. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టెప్ బై స్టెప్ చూడండి, మీరు కూడా చేయండి. ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో ఒక 6 నుంచి 7 ఎగ్స్ అనేవి నేను బీట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 కూడా వేసి, అంటే సరిపడా 6 నుంచి 7 గుడ్లు తీసుకున్నాం కదా, వీటికి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకుని నేను బాగా బీట్ చేసుకున్నాను అనమాట. బీట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. అర్థమైంది కదా? ఇందులో మనం ఏమీ వేయలేదు. 6 నుంచి 7 గుడ్లు తీసుకున్నాం. ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేయండి. మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం ఉడకపెట్టాలి. నేను ఒక చిన్న దాక అయితే తీసుకున్నాను. ఈ దాకలో ఒక 4 to 5 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను. మీరు ఇలాంటిదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర కుక్కర్ ఉంది, నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో నేనైతే ఉడకబెడుతున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్గా స్టవ్ మీద ఒక 3 నుంచి 4 గ్లాసులు వాటర్ పోసుకుని ఆ వాటర్లో ఈ గిన్నె అనేది కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకుని నేను కుక్కర్లో ఒక 15 నిమిషాలు బాగా ఉడకపెట్టుకుంటున్నాను. 15 నిమిషాలు పక్కా ఉడకపెట్టుకోవాల్సిందే, లేకపోతే సరిగ్గా ఉడకదు. మధ్యలో మొత్తం కూడా పచ్చిగానే ఉంటుంది. ఒక 15 నిమిషాలు లిడ్ అనేది ఓపెన్ చేయకుండా మీరు స్టవ్ మీద పెడితే మూత పెట్టేసి మూత తీయొద్దు. 15 నిమిషాలు బాగా ఉడకపెట్టండి. ఇక్కడ చూడొచ్చు, నేను తీసిన తర్వాత నాకు ఈ విధంగా వచ్చిందనమాట. మొత్తం కూడా ఒక చిన్న కేక్ టైప్లో వస్తుంది. దీనిని మనం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుందాం. అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా గుడ్డు ముక్కలు అని చెప్పేసి, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనమైతే కట్ చేసుకుందాం. ఓకే, అన్ని పీసెస్ అయితే కట్ చేసాం. కట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను స్టవ్ మీద ఒక చిన్న దాకైతే పెట్టుకున్నాను. లో ఫ్లేమ్ మీద మాత్రమే, సెగ అనేది పెంచొద్దు. లో ఫ్లేమ్ మీద మాత్రమే హీట్ అవనివ్వండి. హీట్ అయిన తరువాత ఇందులో నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. అవి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ అయితే నేను కొంచెం మిర్చి, ఒక 3 నుంచి 4 మిర్చి చిన్నగా కట్ చేసుకుని జస్ట్ ఒకే 1 నిమిషం బాగా వేపి ఇందులో తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను. తాలింపు దినుసులు అనేవి మన కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఒక 30 సెకండ్లు వేపిన తర్వాత ఇందులో జీరా అయితే వేస్తున్నాను. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ జీరా అనేది వేసి మళ్ళీ ఒక 10 to 20 సెకండ్స్ వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో నేను కర్రీ లీవ్స్ వేసాను. కరివేపాకు, ఒక 2 ఆనియన్స్, కొంచెం క్యారెట్ వేసి బాగా వేగనివ్వాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేపండి. తిప్పుతా వేపండి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపండి. ఇందులోనే నేను 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా వేయండి. అలాగే నేను ఇప్పుడే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ అనేది మన కర్రీకి సరిపడా వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ సరిపోతుంది. వేసిన తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక 4 to 5 మినిట్స్ బాగా వేగనివ్వాలని చెప్పేసి, 4 నుంచి 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టొమాటోస్ నేనైతే వేస్తున్నాను. ఇక మన ప్లేట్లో మిగిలింది ఏంటంటే కొత్తిమీర. అది లాస్ట్లో వేద్దాం, కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత వేద్దాం. ఇప్పుడు మనం ఏవైతే టొమాటోస్ వేసామో ఈ టొమాటోస్ కూడా ఒక 3 to 4 మినిట్స్ బాగా వేగనివ్వండి. ఎందుకంటే టొమాటోస్లో మనకి వాటర్ ఉంటాయి అన్నమాట. ముక్క అనేది మెత్తపడాలి. టొమాటో అనేది బాగా మెత్తపడాలి. ఎప్పుడైతే బాగా వేగుతుందో అప్పుడే మెత్తపడుతుంది. ఒక 4 నుంచి 5 నిమిషాలు తిప్పుకుంటూ బాగా వేపండి. తిప్పకుండా వేపితే కనుక మీకు మాడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, బాగా తిప్పుతూ వేగనివ్వండి. ఇక్కడ మీరు గమనించారా, ఆయిల్ అనేది పైకి తేలింది, అంటే బాగా వేగిందనమాట. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో మనం స్టార్టింగ్లో ఏవైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో, గుడ్డు ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఈ ముక్కలు అనేది వేసేసి బాగా వేపండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ గుడ్డు ముక్కలు అనేవి బాగా వేగాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతుంది. లో ఫ్లేమ్లో బాగా కలపండి. కలిపిన తరువాత ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం నేనైతే వేస్తున్నాను. సాల్ట్ వేయడం లేదు, సాల్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లో వేస్తాం కదా, సాల్ట్ ఇంకా వేయక్కర్లేదు.
1.5 స్పూన్ కారం నేనైతే వేసాను. ఇప్పుడు ముక్కలు అనేవి బాగా ఉడుకుతాకి జస్ట్ ఒకే ఒక గ్లాస్ వాటర్ అనేవి పోయండి. వాటర్ ఎక్కువ పోయక్కర్లేదు, జస్ట్ ఒకే ఒక గ్లాస్ పోయండి. పోసిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్ బయట షాప్స్లో అడిగినా మీకు 5-10 రూపీస్ తీసుకుని ఇస్తారు. ఇది ఒక స్పూన్ అయితే వేయండి. అలాగే గరం మసాలా ఇది కూడా ఒక స్పూన్ అయితే వేయండి. వేసిన తర్వాత 5 నిమిషాలు ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలపండి. అంతే, ఇక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. పైన కొత్తిమీరతో కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో పైన జల్లుకుని ఇంకా మనం సర్వ్ చేసేసుకుంటామే. ఇది చపాతీస్లో కానీ, రైస్లో కానీ, విడిగా రైస్లో తింటాక కానీ, లేదు సాంబార్లో కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగైతే చేశానో సేమ్ అదే విధంగా మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చిందా ఈ వీడియో అనేది? నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుసు కదా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.